వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై మాసంలో కుజుడు యొక్క మార్పు ఈ రాశుల వారికి భారీగా ధనలాభం రాబోతుంది. కానీ ఈ రాశులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జూలైలో కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ గోచారం వల్ల మేషం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారి శుభఫలితాలు లభించే అవకాశం ఉండగా మిథునం, తుల, ధనుస్సు, కుంభరాశుల వారి ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. జూలై నెలలో కుజుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో కుజునికి ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి, సోదర సంబంధాలు, కార్యసిద్ధికి కారక గ్రహంగా భావిస్తారు. వృషభం శుక్రుడికి చెందిన స్థిర భూతత్వ రాశి కావడంతో ఈ సంచారం ప్రతి రాశి వారిపైన ప్రత్యేక ప్రభావం చూపుతుంది. కొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి లభిస్తే మరికొందరికి ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశుల వారికి ఎన్నో సుఫలితాలు వస్తాయి. మేషరాశి వారికి కుజుడు మీ 2వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందుతారు. అయితే మాట తీరు కఠినంగా మారే అవకాశం ఉన్నందున కుటుంబ సమస్యలతో సమయంతో వ్యవహరించడం మంచిది. సింహరాశి వారు 10వ స్థానంలో కుజుడు సంచారం వృత్తి, ఉద్యోగ స్థానంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు మంచి లాభాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు 7వ స్థానంలో కుజుడు ఉండటం వలన జీవిత భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారాలు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకి ఇది అనుకూల సమయము. సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. మకర రాశి వారికి 5వ స్థానంలో కుజుడు సంచార ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల సమయము. ప్రేమ వ్యవహారాలు కూడా పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేదా పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి కుజుడు మీ జన్మరాశిలో ఉండటం వల్ల కోపం, తొందరపాటు నిర్ణయాలు పెరగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరము. ముఖ్యంగా రక్తపోటు, వేడి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అయితే పనుల్లో చురుకుదనం, కార్యసిద్ధి పెరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో కుజుడు సంచారం ఆదాయాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే అన్నదమ్ముల స్నేహితులతో చిన్నపాటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. కన్య రాశి వారికి 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ లేదా సరిహద్దు ప్రయాణాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరము. మీనరాశి వారికి కూడా 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోబుట్టులతో సంబంధాలు బలపడతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు అనుకూల సమయము. మిథున రాశి వారికి 12వ స్థానంలో కుజుడు సంచారం కారణంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిద్రలేమి, కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కోర్టు, ప్రభుత్వ లేదా కార్యాలయ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. తులారాశి వారికి 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త చాలా అవసరము. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు లేదా గాయాల ప్రమాదం ఉండొచ్చు. కోపాన్ని, మాట తీరును నియంత్రించుకోండి. ధనుసు రాశి వారు 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. అయినప్పటికీ అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయంలో జాగ్రత్త అవసరము. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారము, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. కుంభరాశి వారికి 4వ స్థానంలో కుజుడు సంచారం కుటుంబంలో చిన్నపాటి ఉద్రిక్తులు దారితీయవచ్చు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించుకోండి. కుజుడి అనుకూల ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శుభప్రదం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.